guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీస్ క్యాజువల్ వేర్కి సూటబుల్గా ఉండేలాగా ఆఫీస్కి కాలేజ్కి క్యాజువల్ వేర్కి క్యాజువల్ అవుటింగ్స్కి బయటకి అది వెళ్ళేటప్పుడు సింపుల్గా నీట్గా ఉండేలాంటి కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నానండి అమెజాన్ నుంచి. అన్నీ కూడా మోస్ట్లీ స్ట్రైట్ కట్ ప్యాటర్న్లోనే తీసుకున్నాను. ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద పేరప్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు ప్యూర్ బాడీ షేప్ కానీ ఉంటే ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్తో స్ట్రైట్ కట్ కుర్తీస్ పేరప్ చేసుకుంటే చాలా మంచి పాలిష్డ్ అండ్ నీట్ లుక్ అయితే వస్తుందండి ఈ కుర్తీస్తోని. మొత్తం ఈ కుర్తీ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది, అన్ని ప్రోడక్ట్స్కి కలిపి సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది, మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ సోచ్. సోచ్లో కుర్తీస్ నాకు చాలా ఇష్టం, బాగుంటాయండి. మంచి ట్రెండీ మోడల్స్లో లేటెస్ట్ కలెక్షన్ అంతా వస్తూ ఉంటుంది సోచ్లోని. అండ్ ఇది వచ్చేసి నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటే సరిపోదును. యూజువలీ సోచ్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో లైక్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ కుర్తీస్ వచ్చినప్పుడు నాకు ఎక్స్ట్రా స్మాల్ టైట్ అయ్యేది. సో అట్లాగే టైట్ అవుతుంది అన్నట్టు నేను ఎక్స్ట్రా స్మాల్ కాకుండా స్మాల్ తీసుకున్నాను, బట్ స్మాల్ లూజ్ అయింది నాకు. సో ఎగ్జాక్ట్ సైజ్ మీరు ఏ సైజ్ అయితే వాడతారో ఆ సైజ్ తీసుకోండి, బాగుంటాయండి కుర్తీ సోచ్ బ్రాండ్లోని. అండ్ సోచ్లో ఏంటంటే ఒకవేళ కొన్ని ప్లేసెస్లో హైదరాబాద్ మెట్రోస్లో బెంగళూరు విశాఖపట్నం ఇలా ప్లేసెస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ఆల్టరేషన్ అవసరం అయితే స్టోర్కి తీసుకెళ్తే ఆల్టరేషన్ కూడా చేస్తారు, మనం ఆన్లైన్లో తీసుకున్నా సరే కూడా. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. ఇది కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, రియాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. మెయింటెనెన్స్ చాలా ఈజీ, ప్రింట్ అండ్ క్వాలిటీ అది చాలా బాగుందండి కుర్తీది. ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ పిస్తా గ్రీన్ కలర్ పైన దీనిపైన అంతా మనకి మంచి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. కాంట్రాస్ట్ కలర్లో ఇట్లా పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో నీట్గా కాంట్రాస్ట్ ప్రింట్ అయితే వచ్చింది మొత్తం కుర్తీ పైన అంతా నీట్గాని. అండ్ దీనికి బటన్స్ అయితే వచ్చాయండి. ఇట్లా మనకి పైన అంతా కూడా బటన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. దీన్ని ఫీడింగ్ కుర్తీలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా స్లీపింగ్ కాలర్ హై కాలర్ లాగా వచ్చి మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ బటన్స్ వచ్చాయి. అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. ఫీడింగ్ కుర్తీలాగా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని మంచిగా ఫీడింగ్ కుర్తీలాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండింది, అంటే పిల్లలకి అది కూడా గుచ్చుకుని అట్లా కాకుండా బాగుంది ఫ్యాబ్రిక్. ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ విత్ స్లీట్ అయితే వచ్చింది 3/4 స్లీవ్స్తోని. లైనింగ్ అయితే ఏం రాలేదండి, కుర్తీ అయితే ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు నాకు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లోనే తీసుకున్నాను. సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అండ్ ఏ లైన్ స్టైల్లో అయితే తీసుకున్నాను కుర్తీ. మనకి ఇట్లాగా సింపుల్ ఏ లైన్ స్టైల్లో స్లీవ్లెస్ కుర్తీ అయితే వస్తుంది. దీనికి స్లీవ్స్ అయితే లోపల కూడా లేదండి, జస్ట్ స్లీవ్లెస్ వస్తుంది. అండ్ దీనికి స్లీవ్స్ అది లోపల రాలేదు. ఇది ఏంటంటే మనకి ఫ్రాక్ స్టైల్లో వచ్చింది. కట్ ఏంటంటే ఏ లైన్ కట్ లాగా వచ్చింది, పెద్ద ఎక్కువ ఫ్లేయర్ రాకుండా. బట్ యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ అయితే సెపరేట్గా అటాచ్ చేశారు. దీనికి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా అటాచ్ చేసి వీ షేప్ నెక్ వచ్చి స్లీవ్లెస్ అయితే వచ్చింది. ఇది ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నానండి. ఈ సీజన్లో మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ వర్షాలు అది పడుతున్నప్పుడు అండ్ వింటర్ సీజన్స్లో ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి వేసుకోవడానికి, కంఫర్టబుల్ ఉంటాయి అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్. ఆఫీస్కి కాలేజ్కి కూడా చాలా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ కుర్తీస్. ఇట్లా మనకి సింపుల్గా వీ షేప్ నెక్ వస్తుంది. ఈ నెక్ దగ్గర ఇట్లాగా డిఫరెంట్ క్లాత్తో బార్డర్ అయితే యాడ్ చేశారు వీ షేప్ నెక్కి. అండ్ నెక్ చుట్టూరా ఇట్లా మనకి లేస్ డీటెయిలింగ్ కూడా వచ్చింది. ఇలాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది వీ షేప్ నెక్ చుట్టూరా అని. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఏమీ ప్యాటర్నింగ్ రాలేదండి, సింపుల్గా స్ట్రైట్ కట్ కుర్తీ ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వచ్చింది. ఫ్లేర్ అది ఎక్కువ రాకుండా మీడియం ఫ్లేర్ వచ్చి మనకి కింద ఇలాగా కుర్తీలాగా అయితే వచ్చింది. స్లీవ్స్ కూడా వచ్చాయండి దీనికి. షార్ట్ స్లీవ్సే వచ్చాయి కానీ లెంత్ ఎక్కువ లేదు, జస్ట్ ఇలాగ మనకి షార్ట్ స్లీవ్స్ అయితే వచ్చాయి. దీనికి సింపుల్గా చిన్న షార్ట్ స్లీవ్స్ కావాలంటే వచ్చింది ఈ కుర్తీకి. సో
లైనింగ్ అయితే ఏం రాలేదండి. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్గానే ఉంది. బట్ రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించదు. ఏదన్నా లాంగ్ స్పెగటీ వేసుకుని కింద లెగ్గిన్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఏమి ట్రాన్స్పరెంట్గా అయితే ఏమి అనిపించదండి కుర్తీ. బట్ ఫ్యాబ్రిక్ రావడం అయితే మటుకు కొంచెం థిన్గానే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఫ్రమ్ బ్రాండ్ జెనసియా అండ్ సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుంది నాకు జెనసియా బ్రాండ్లోని. అండ్ ఇది మనకి వైట్ కలర్లో వచ్చి కొంచెం మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ లాగా వచ్చింది. ఇది కూడా ఆఫీస్కి కాలేజ్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే కొంచెం లెనిన్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చింది మనకి. ఇట్లాగా సింపుల్గా యూ షేప్ నెక్ వచ్చి సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి మనకి ఇలాగ కుర్తీ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి లెనిన్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిక్గానే ఉంది. థిక్ టైప్ ఆఫ్ లెనిన్ ఫ్యాబ్రిక్లో మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే కుర్తీ వచ్చింది మనకి. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి అండ్ ఇక్కడ అన్ని కూడా మనకి బటన్స్ అయితే వచ్చాయండి. ఇవన్నీ కూడా షో బటన్సే. ఇట్లాగా 2 బటన్స్ వచ్చాయి పక్క పక్కన. ఇట్లాగా 2 బటన్స్ అయితే వచ్చాయి మొత్తం ప్రతి కింద వరకుని. ఇదంతా కూడా షో బటన్సే. ఇట్లా 2 బటన్స్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ అయిందండి. ఇలాగ బ్యాండ్ లాగా వచ్చి 2 బటన్స్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ అయింది. చాలా సింపుల్ అండ్ సెటిల్ లైక్ ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి చాలా మంచి లుక్ వస్తుందండి ఈ కుర్తీకి. ఇట్లాగా లీఫ్ ప్యాటర్న్ వచ్చి కుర్తీ పైన అంతా ఇట్లా సింపుల్ లీఫ్ ప్యాటర్న్తో ప్రింట్ కూడా మనకి వైట్ అండ్ బ్రౌన్లో గ్రే అండ్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది. వైట్ పైన ఈ గ్రే అండ్ బ్రౌన్ కలర్ చాలా బాగా కనబడుతుందండి ఇట్లా మనకి ప్రింట్ అయితేని. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ మనకి రోల్ అప్ అయితే వచ్చింది. ఇట్లాగా రోల్ అప్ వచ్చి ఇక్కడ వచ్చింది. షోకి వచ్చిందండి. ఇదేమి ఓపెన్ అవుతుంది ఈ బటన్ అదంతా కూడా. ఏదైనా బ్లాక్ కలర్ లెగ్గిన్ ఆర్ బ్లాక్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్తో పేరప్ చేస్తే మంచి క్లాసీ లుక్ వస్తుంది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు. వైట్ కాబట్టి ఆబ్వియస్గా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బేజ్ కలర్ స్పెగిటీతో పేరప్ చేసుకుని కింద బాటమ్ ఉంటుంది కాబట్టి ఏమీ ఆడ్గా అయితే కనపడదు వేసుకుంటేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. మంచి స్కై బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన కొంచెం ఇట్లాగా చికెన్ కర్రీ స్టైల్లో అయితే వర్క్ వచ్చిందండి. బాగుంది ఈ చికెన్ కర్రీ స్టైల్లో వర్క్. ఇది కూడా నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను. కొంచెం లూజ్ అయ్యిందండి నాకు. అండ్ ఇది ఏంటంటే మనకి ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడ చికెన్ కర్రీ స్టైల్లో మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా ప్యానల్ లాగా రెక్టాంగిల్ ప్యానల్ లాగా అయితే యాడ్ చేశారు. దానికి అంతా కూడా మనకి నీట్గా వర్క్ అయితే వచ్చింది టాప్కి. అండ్ కుర్తీ పైన అంతా కూడా మనకి ఇట్లాగా లెహరియా స్టైల్లో జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చాయి. మొత్తం కుర్తీ అంతా ఇలా జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి. అండ్ దీనిపైన కాంబినేషన్ ఏంటంటే ఇట్లాగా స్కై బ్లూ, సీ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ కాంబినేషన్ చాలా బాగుందండి. కుర్తీ అయితే సింపుల్గా ఉంది అండ్ చాలా స్టైలిష్ ఉంటుంది వేసుకుంటేని. కరెక్ట్గా స్టైల్ చేసి యాక్సరైజ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది ఈ కుర్తీ వేసుకుంటేని. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇలా గోటాపట్టి డీటెయిలింగ్ వచ్చింది. ఈ గోటాపట్టి ఏమి పెద్ద గుచ్చుకోవట్లేదండి వేసుకున్నప్పుడు. కొన్ని అయితే గుచ్చుకుంటాయి. ఇదేమి అంతలా గుచ్చుకోవట్లేదు. సాఫ్ట్గానే ఉంది ఈ గోటాపట్టి డీటెయిలింగ్. నెక్ దగ్గర ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ అంతా కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది. అన్నీ కూడా విస్కాస్ టైప్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాను. ఈ సీజన్లో మెయింటైన్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. ఈ సీజన్ అని కాదు, యూజువలీ వెరీ ఈజీ టు మెయింటైన్. అండ్ స్పెషలీ రెయినీ సీజన్లో వెరీ ఈజీ అండి. తొందరగా ఆరిపోతుంది. అండ్ పెద్దగా స్టార్చ్ పెట్టి ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఈ కుర్తీస్కి. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ సోచ్. ఇది నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఎక్స్ట్రా స్మాల్ కూడా కొంచెం లూజే అయింది నాకు. బట్ ఓకే అండి, పెద్దగా పర్వాలేదు. బికాజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను కాబట్టి. కాటన్స్లో ఏంటంటే లూజ్ అయ్యి కొంచెం స్టిఫ్ టైప్ ఆఫ్ కాటన్ అయితే కొంచెం లూజ్గా ఉన్నట్టు ఆడ్గా కనబడుతుంది. బట్ ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో సైజ్ కొంచెం పెద్దదైనా సరే కూడా అంత ఆడ్గా ఏమి కనిపించదు. బికాజ్ ఫ్యాబ్రిక్ ఫ్లోయిగా ఉంటుంది కాబట్టి అంతగా ఆడ్గా అయితే తెలియదండి. అండ్ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో ఏంటంటే ఒకవేళ మీరు కొంచెం చబ్బీ సైడ్ ఉన్నా లేకపోతే షార్టర్ సైడ్ ఉన్నా స్లిమ్గా అండ్ టాల్గా అయితే లుక్ క్రియేట్ చేస్తుంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లాగా స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ అన్ని మనకి బటన్స్ వచ్చాయండి. ఈ బటన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. యూ కెన్ యూజ్ దిస్ యాజ్ అ ఫీడింగ్ కుర్తీ. బాగుంటుంది. మొత్తం ఈ బటన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. దీనిపైన అంతా కూడా సేమ్ ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లాగా హెవీగా ప్రింట్ వచ్చింది. చిన్న చిన్న ఫ్లాస్ బట్ ఓవరాల్గా ప్రింట్ అయితే సేమ్ ప్రింట్ వచ్చింది ఓవరాల్గాని ప్రింట్. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇట్లాగా కొంచెం హెవీగా ఎక్కువ ప్రింట్ వచ్చింది ఏంటంటే టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదండి. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా అనిపించలేదు. ఇది కూడా సింపుల్ అండ్ క్లాసీ ఉంది. ఆఫీస్ అండ్ కాలేజ్కి ఏదైనా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ లెగిన్స్ పైన పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ వెరీ కంఫర్టబుల్. ఈ సీజన్లో వెరీ ఈజీ టు మెయింటైన్ ఆల్సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్వి మీరు కుర్తీస్ తీసుకుంటేని.
లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.